Like what you wanted to convey to Mr. JP. So JP Garu, Dr. JP Garu, he said in Washington that like there is no organized discrimination. అంటే తెలుగులో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఎలాంటి వివక్ష కానీ లేకుంటే మోసం కానీ ఉల్లంఘనలు కానీ ఆగడాలు కానీ దురంకారం కానీ వికృత చేష్టలు ఏమీ కాలేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ తెలుగులో చెప్పాలంటే దాన్ని చెప్పాడు. మనం ఏం చెప్తున్నామంటే అయ్యా జేపీ గారు మీ లోక్సత్తా.comలో మీరు ఏం చెప్పారంటే నవంబర్ 9, 2009 రోజు ఏం చెప్పారంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జియో 610ను సరిగా అమలు చేయాలి, అదేవిధంగా ప్రాంతీయ మండలీలకి చాలా అధికారాలు వికేంద్రీకరణ చేసి వాళ్ళకు చాలా అంటే పవర్ఫుల్గా చేస్తే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేస్తారు అని చెప్పారు. మరి దీని యొక్క మేము ఏమడుగుతున్నామంటే మీరే చెప్పారు కదా, దీని యొక్క అర్థం ఏంటి, ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వివక్ష కానీ లేకుంటే ఉల్లంఘనలు కానీ జరగకపోతే ఆగడాలు కానీ జరగకపోతే మీరు చెప్పాల్సిన అవసరం లేదు కదా. Aren't you hypocrite? You are just condemning yourself, your statement. No, you are utterly wrong in saying that there is no discrimination in AP. Absolutely, there is always a lot of discrimination. It's just that you need to open the eyes in order to see the discrimination in Andhra Pradesh state. మనం మోసాల గురించి తెలుగులో చెప్పినట్లు మోసం వివక్ష ఉల్లంఘనలకు ఒక ఎగ్జాంపుల్ అండి. 1975లో ప్రెసిడెంట్ ఆర్డర్ తర్వాత జివో 610 తీశారు. జివో 610 తీసిన కొన్ని రోజులకి జివో 564 తీశారు. 564 మాత్రం తూచ తప్పకుండా అమలు చేశారు. అంటే ఆంధ్ర ప్రాంతంలో కానీ సీమ ప్రాంతంలో కానీ వేరే జోను ఎవరికైనా జాబ్లు వస్తే వాళ్ళని మాత్రం రివర్స్ పంపించారు. జివో 610 మాత్రం ఇప్పటి వరకు 30 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు అసలు అమలు చేయలేదు. ఇది వివక్ష కాదా? మళ్ళీ ఏమంటారు? ఇంగ్లీష్లో డిస్క్రిమినేషన్ కాదంటారేమో, నో ఆర్గనైజ్డ్ డిస్క్రిమినేషన్. కానీ మా అందరికి వివక్షలకనే కనిపిస్తుంది. అదొకటి. ఇది ఎందుకండి? విద్యా అవకాశాలే చూద్దాము. ఈరోజు మన చాలా యూనివర్సిటీస్లో ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశారు. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము. యోగి వేమన యూనివర్సిటీకి 343 కోట్లు అలొకేట్ చేశారు. 4 యూనివర్సిటీలు తెలంగాణలో ఉంటే దానికి 27 కోట్లు వాళ్ళకి అలొకేట్ చేశారు. ఇది వివక్ష కాదా? ఇది దురంకారం కాదా? ఇది మోసం కాదా? ఇది ఉల్లంఘన కాదా? వీళ్ళకి ఇది వికృతి చేసేష్టాలు కావా? ఇవన్నీ మేము అడుగుతున్నాం. సభాముఖంగా మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నారు. ఎందుకంటే ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము మిమ్మల్ని అడుగుదామని. మీరు దొరలాగా ఇటు నుంచి పోకుండా ఇక్కడ ఫంక్షన్ అయితే దొరలాగా ఇటు నుంచి పోకుండా దొంగలాగా లోపలికి వచ్చి కూర్చున్నారు. మిమ్మల్ని మేము అడగాల్సిన అవసరం లేదు. ఈ డెమోక్రసీలో మేము ఏం చెప్తున్నాం అంటే మీడియా ద్వారా మీకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాం. మీకు ఆన్సర్ ఉంటే చెప్పండి. దీన్ని వివక్ష అనరా లేకుంటే దీన్ని ఇది అనరా అని చెప్పి. అయ్యో, మాటల్లో మనమందరం అన్నదమ్ములు అని చెప్తారు, చేతుల్లోకి వచ్చేటాలు మీరంతా ఉన్నది దమ్ములు అని చూపిస్తున్నారు మాకు. ఇది ఒక్కటే కాదు, మన నాబార్డు నిధులు ఏ రాజ్యాంగం చెప్తుందండి? నాబార్డు నిధులన్నీ ఒకటే జిల్లాకి తీసుకెళ్ళని ఎక్కడ ఉంటుంది? లేదు. ఇంకొకటి జేపీ గారు ఎప్పుడు చెప్తుంటారు మనం డీసెంట్రలైజేషన్ చేయాలి, జిల్లా ప్రభుత్వాలు ఉండాలండి. అయ్యా, ఎవరైనా ఓ పిల్లగాడు పుట్టినాక నడుస్తాడు, ఫస్ట్ రన్ చేయడు, ఉరకడు కదా. ఎట్లా ఉరుకుతాడు? నడవకముందే. మేమేం చెప్తున్నాం అంటే నడుతాం అయ్యా. మాకు కూడా అదే అడుగుతున్నాం, డీసెంట్రలైజేషన్ అడుగుతున్నాం. మేము కూడా ఈరోజు 23 జిల్లాలు ఉన్నాయి. 23 జిల్లాలకు ఒక సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ ఉంది. 10 జిల్లాలకు డీసెంట్రలైజ్ గవర్నమెంట్ చేస్తాం. ఫస్ట్ తెలంగాణ తీసుకుందాం, డీసెంట్రలైజ్ చేస్తాం ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ ఉరుకుతాం, ఉరికిలకి జిల్లాలకు మళ్ళీ డీసెంట్రలైజేషన్ చేస్తామని అడుగుతున్నాం. అది మా ఉద్దేశం. మీరు మా పరిస్థితి ఏమైనా అయిపోయిందంటే రామేశ్వరం పోయినా శనేశ్వరంలోకి పోయినట్లు మాకు నిజాం వాడు ఉండే, నిజాంతో మొత్తం మాట్లాడినాం. నిరంకుశితంగా వాడు ఉంటే వాడిని మనకు లిబరేషన్ డే చేసి సెప్టెంబర్లో మేము 1948లో తీసుకున్నాం. మా హిస్టరీ ఉంది. మా హిస్టరీ ఎక్కడ రాయలేదు. మా మనుషులు ఉన్నారు, మనుషులు ఎక్కడ మాట్లాడలేదు. ఎక్కడ మాకు ఎప్పుడైనా లిబరేషన్ డే చేసుకొని ఇచ్చారు? ఎప్పుడు చేసుకోలేదు. మీద చెప్పారు 43 నావలు ఆంధ్రప్రదేశ్లో ఫామ్ చేసినట్ట. అది నిజమేనా? అది నిజమేనా? చెప్తారు ఏంది 43 నావలు ఆంధ్ర రాష్ట్రం చేసారు. మీది చరిత్ర మా మీద రుద్దుతున్నారు. ఇదేం మాట? ఇదేం పద్ధతి? ఇది వివక్ష అంటాం మేము. మోసమా? అయ్యో, మావి భూములు అమ్మారు. మన మొత్తం లాస్ట్కి 20 ఏళ్ళలో మొత్తం హైదరాబాద్లో చుట్టూ ఉన్న భూములు అనేది తీసారు. పోలవరం అంటున్నారు, పోతిరెడ్డిపాడు అంటున్నారు, మొత్తం ఫండ్స్ అన్ని అక్కడ పెడుతున్నారు. ఇది మోసం కాదా? మా నీళ్ళు తీసుకెళ్తున్నారు, మీ పంటలు పండించుకుంటారు. ఇది మోసం కాదా అని మేము అడుగుతున్నాం. మా ప్రాజెక్టులు ఉన్నాయి. ఈచంపల్లి ఉంది, లేకుంటే శ్రీరామ్ సాగర్ ఉంది, లేకుంటే జూరాల ఉంది, లేకుంటే కల్లకుర్తి ఎద్దిపోతుల బతుక ఉంది. ఇవన్నీ ఉన్నాయి. దీనికి ఏమైనా ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదు కదా. ఎవరైనా అడగలేదు. మీ పోలవరం మాత్రం నేషనల్ ప్రాజెక్టు కావాలి, లేకుంటే పోతిరెడ్డిపాడుకు మాత్రం ఎవరైనా అడిగినరా?
అదేవిధంగా కృష్ణాలో ఎస్ఎల్బిసి ద్వారా మనకి ఏదైతే నల్గొండకు నీళ్ళు ఇవ్వాలని ఉందో అది 40 ఏళ్ళ నుంచి ఏం కాలేదు. అదే పోతిరెడ్డిపాడు మొత్తం ఇమీడియట్గా చేసుకుని పోతిరెడ్డిపాడుకు తీసుకెళ్ళిండ్రు. అదేమన్నా పద్ధత? ఇది వివక్ష కాదా? ఇది మోసం కాదా? ఉల్లంఘన కాదా? ఆగడాలు కాదా? ఇలాంటివి ఎన్నో చేశారు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే ఆంధ్రప్రదేశ్లో చాలా ఉల్లంఘనలు జరిగినాయి, చాలా వివక్షణ జరిగినది. కాబట్టి మీరు ఏదైతే నో డిస్క్రిమినేషన్, ఆర్గనైజ్ డిస్క్రిమినేషన్ అని ఏదైతే అన్నారో అది తప్పు అని చెప్తున్నాం. అదేవిధంగా ఉద్యోగాల్లో 2,50,000 ఉద్యోగాలు 1985లోనే 70,000, 80,000 ఉద్యోగాలు ఉల్లంఘన అయినాయి అని చెప్పడం జరిగింది. గవర్నమెంట్ చెప్పింది జరిగింది. 1985 నుంచి ఇప్పుడు 30 ఏళ్ళు మొత్తం కలిపి 2,50,000. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. 13 అడిషనల్ సెక్రటరీలు ఉంటారు సెక్రటరీలో, దానిలో ఒక తెలంగాణ కూడా లేడు. అదేమన్నా పద్ధత? ఇదేం నీతి? కాబట్టి నీతివంతంగా ఇక్కడ జరగలేదు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే జేపీ గారు, దేర్ ఈజ్ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ హ్యాపెన్ ఇన్ ఏపీ. ఈ రోజు డిగ్రీ కాలేజీలో చూస్తే తెలంగాణ మొత్తంలో 70 డిగ్రీ కాలేజీలకు 74 డిగ్రీ కాలేజీలు ఉంటాయి. ఆంధ్రలో 166 ఉన్నాయి, రాయలసీమలో 70 ఉన్నది. ఇది ఎక్కడ లేదండి? పబ్లిక్ మొత్తం అఫోర్డ్ చేసి చదువుకోవడానికి వీళ్ళకి విద్యా అవకాశాలు లేకపోతే జనాలు